డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎండి ఆఫ్ ట్రేడింగ్ బోస్ తెలుగు పవన్ కుమార్ గారు. సత్తా మాట్లాడదాం. నమస్తే అండి పవన్ గారు. మరి కింగ్ బార్ స్ట్రాటజీ అది వినడానికి కూడా చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. కింగ్ బార్ అనేది అంటే ఏంటండి, ఆ స్ట్రాటజీ ఏంటి, ఎలా ఉంటుంది అసలు, దాంట్లో ప్రాఫిట్స్ కానీ రిటర్న్స్ ఎలా ఉన్నాయి? లైక్ ఆ స్ట్రాటజీ గురించి మాట్లాడుకునే ముందు మనకి కింగ్ బార్ అని తెలుగు స్టేట్స్లో యూజ్ చేస్తున్నారు నేము. నార్త్లో అయితే ఓపెన్ హై స్ట్రాటజీ అంటారు దీన్ని. ఓకేనా, తెలుగు వాళ్ళు కొంతమంది కింగ్ క్యాండిల్ అంటారు, నేను ఎక్కువగా కింగ్ క్యాండిల్ అంటాను. కింగ్ బార్ అన్న, కింగ్ క్యాండిల్ అన్న, ఓపెన్ హై అన్న, ఇవన్నీ కూడా కామన్ థింగ్. ఓకేనా, సో నార్త్లో ఎక్కువ బాగా యూజ్ చేస్తారు దీన్ని. అంటే నార్త్ సైడ్ హిందీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బిగ్ ప్లేయర్స్ అందరూ కూడా యూజ్ చేసే స్ట్రాటజీ అనమాట. ఇది పర్టికులర్గా మార్నింగ్లో ఉపయోగించే స్ట్రాటజీ. మార్నింగ్లో ఉపయోగించే స్ట్రాటజీకి విన్నింగ్ రేషియో ఆటోమేటిక్గా ఉంటుంది. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో మార్నింగ్లోనే ఎక్కువగా మూమెంట్ ఉంటుంది. 9:15కి మార్కెట్ స్టార్ట్ అవుతుంది కదా, 9:11 వరకు కూడా మార్కెట్ మూమెంటబుల్గా ఉంటుంది, తర్వాత స్లో అవుతుంది. అది అందరికి కూడా తెలుసు. పవన్ బ్రో అలా అంటున్నా, ఒక్కోసారి ఈవినింగ్ కూడా మూమెంట్ వస్తుంది అనుకోవచ్చు. ఏదో 100%లో 10% వచ్చే గురించి నేను మాట్లాడతలేదు, యావరేజ్ గురించి చెప్తున్నాను. యావరేజ్గా ఎక్కువ శాతం మార్నింగ్ ఉంటుంది మూమెంట్. ఎందుకంటే మీలాగే నాలాగే అందరూ కూడా మార్నింగ్ వస్తారు, ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఓకేనా, దాని తర్వాత మార్కెట్ స్లో అవుతుంది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, అది మార్నింగ్ టైంలో మనకి ఈ స్ట్రాటజీ బాగా వర్కౌట్ అవుతుంది. మీరు అందరూ కూడా నేమ్ వినే ఉంటారు ఈ స్ట్రాటజీ చూసే ముందు. సో డెఫినెట్లీ కూడా ఒక పెన్ పేపర్ తీసుకుని నోట్ చేసుకుంటే మీకు ఫ్రీగా దొరుకుతుంది ఈ స్ట్రాటజీ. ఓకేనా, సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. కింగ్ బార్ ఫస్ట్ క్యాండిల్ మొదలెడుతున్నాను చూడండి. ఇది ఫస్ట్ మనం చూస్ చేసుకోవాల్సింది, ఫస్ట్ పాయింట్ మీరు రాసుకోవాల్సింది ఎక్స్పైరీ ఇండెక్స్. ఎక్స్పైరీ వీక్లీ ఎక్స్పైరీస్ ఉంటాయి మేడం దానికి, ప్రతిదానికి కూడా. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్, సెన్సెక్స్, బ్యాంక్ ఎక్స్, ఇలా ఇండెక్స్లు ఉంటాయి. ఆ ఇండెక్స్లకి మంత్లీ ఎక్స్పైరీ ఉంటుంది, వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది. మనకి యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ప్రకారం అయితే ఇంకా మారలేదు, రూల్స్ మారుతాయి. సో అది వేరే. ఇప్పుడు మారక ముందు అయితే November 20 వరకు కూడా వీక్లీ ఎక్స్పైరీస్ ఉంటాయి. ఓకేనా, అంటే ప్రతిరోజు కూడా ఒక ఎక్స్పైరీ ఉంటుంది. ఆ ఎక్స్పైరీ ఇండెక్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ రోజు నిఫ్టీ ఎక్స్పైరీ అనుకోండి, నిఫ్టీనే చూస్ చేసుకోవాలి. ఈ రోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ అనుకోండి, సెన్సెక్స్నే మీరు ఓపెన్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ నేను మీకు స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి. ఫస్ట్ సెన్సిబుల్లో లేకపోతే మీ బ్రోకర్లో ఆప్షన్ చైన్ ఓపెన్ చేసుకోండి. ఓకేనా, కాంట్రాక్ట్స్ అని చెప్పాం కదా, ఆప్షన్ చైన్ ఓపెన్ చేసుకోండి. ఈ రోజు ఎక్స్పైరీ ఫర్ ఎగ్జాంపుల్గా బ్యాంక్ నిఫ్టీ అనుకోండి, November 6 ఎక్స్పైరీ ఏంటి, బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ ఓపెన్ చేసాం మనం. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ చూస్ చేసుకోవాల్సింది ఏంటంటే 10 రూపీస్ టు 60 రూపీస్లో యావరేజ్గా ఉన్న ఎల్టీపీస్, ఆ కాంట్రాక్ట్ యొక్క వాల్యూ 10 రూపాయలు లేకపోతే 60 రూపీస్. ఆ యావరేజ్ ఉన్న ప్రీమియమ్స్ అన్నిటిని కూడా మీరు వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవాలి. ఎప్పుడు యాడ్ చేసుకోవాలి, మార్కెట్ స్టార్ట్ అవ్వకముందే. దీన్ని 9:20 స్ట్రాటజీ అని కూడా అంటారు. 9:20కి వేస్తాం అనమాట దీన్ని. 9:15 to 9:20 మధ్యలో గ్యాప్ ఎంత ఉంది మీకు, 5 minutes గ్యాప్ ఉంది కదా. ఆ 5 minutesలో మీరు వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకున్న ప్రీమియంలని మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి, మార్కెట్ డెప్త్లో ప్రతి దానికి కూడా ఆప్షన్ ఉంటుంది. దీనికే ఉంటుంది, సెన్సిబుల్ అని కాదు, మీరు ఏ బ్రోకర్ ఆడుతున్నా సరే దానికి ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మార్కెట్ డెప్త్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఓపెన్ హై అని కనపడుతుంది చూడండి. ఓపెన్ హై స్ట్రాటజీ అని కదా, ఇలా పెట్టాను నేను. ఓపెన్ హై, ఇక్కడ ఓపెన్ ఎంత ఉంది 64, హై ఎంత ఉంది 104. అలా ఉండకూడదు. ఏ ప్రీమియంలో 10 రూపీస్ టు 60 రూపీస్ ఎల్టీపీస్ ఉన్న ప్రీమియం సెలెక్ట్ చేసుకుని దానికి ఓపెన్ హై ఈక్వల్గా ఉన్న ప్రీమియం కావాలి. ఎక్కడ ఈక్వల్గా ఉందో మీరు వెతుక్కోవాలి. అది ఎప్పుడు దొరుకుతుంది మనకి, మార్నింగ్ 9:15 to 9:20 లోపు మీరు వెతుక్కోవాలి. ఓకేనా, ఇది 11 వరకు కూడా ప్లే చేయొచ్చు, అది చెప్తాను. సో ప్రీమియం సెలెక్షన్ అయితే అయ్యింది. ఎలా ఉండాలి, ఎక్స్పైరీ ఇండెక్స్ని చూస్ చేసుకోవాలి, అండ్ అదేవిధంగా ఓపెన్ హై ఈక్వల్గా ఉండాలి. అది కాల్ సైడ్ ఉన్న యాడ్ చేసుకోవాలి, పుట్ సైడ్ ఉన్న యాడ్ చేసుకోవాలి. కాల్ సైడ్ అయినా ఓన్లీ పుట్ సైడ్ అయినా కాదు, రెండు కూడా యాడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా 52,400 దగ్గర ఇక్కడ అయితే లేవు, మార్కెట్ ఆల్రెడీ 2 అయింది కాబట్టి ఓపెన్ హై ఈక్వల్గా ఉందనుకోండి ఆ టైంలో. ఓకేనా, ఆ టైంలో ఈక్వల్గా ఉందనుకోండి మార్నింగే. ఇప్పుడు దీన్ని చార్ట్ను ఓపెన్ చేస్తాం. ఏంటి, మనం సెలెక్ట్ చేసుకున్న చార్ట్ను ఓపెన్ చేస్తాం. తర్వాత ఇక్కడ ఇండికేటర్స్ అని కనపడుతుంది మీకు, ఇండికేటర్స్లోకి వచ్చి VWAP WAP. ఓకేనా, VWAP మీరు VWAP అని సెర్చ్ చేశారనుకోండి ఇండికేటర్లో, అక్కడ మీకు ఇండికేటర్ యాడ్ అవుతుంది. ఇక్కడ ఒక లైన్ ఏర్పడింది కదా, ఆ లైన్ని ఇండికేటర్ కింద మనం భావించవచ్చు. ఇప్పుడు ఫస్ట్ 5 minutes క్యాండిల్నే కింగ్ క్యాండిల్ అంటారు ప్రీమియంలో. ఓకేనా, ఫస్ట్ 5 minutes కాబట్టి ఫస్ట్ 5 minutes తర్వాత 9:20కి వెళ్తున్నామంటే 5 minutes అయినట్టే కదా. ఇప్పుడు ఎప్పుడైతే ఈ బ్లూ లైన్ ఉంది కదా, ఈ బ్లూ లైన్ పైకి వెళ్ళిందో అప్పుడు ఎంట్రీ. VWAP ఎప్పుడైతే బ్లూ లైన్ పైకి వెళ్ళిందో అప్పుడు ఎంట్రీ. ఓకేనా, అప్పుడు వెళ్ళి ఎక్కడ దాకానే టార్గెట్ అంటే ఫస్ట్ 5 minutes క్యాండిల్ యొక్క హై దాకా టార్గెట్, బాడీ ఆర్ హై. ఓకేనా, సో
ఈ లో ఉంది కదా, ఈ లో దగ్గర నుంచి ఎప్పుడైతే రివర్స్ అవుతుందో, ఈ ఫస్ట్ వీవెప్స్ క్యాండిల్ ఎప్పుడైతే రివర్స్ అవుతుందో దీని పైకి వెళ్ళగానే, ఇక్కడ జూమ్ చేస్తున్నాను చూడండి, దీని పైకి వెళ్ళగానే ఎంట్రీ, దీని కింద ఒక 10 పాయింట్స్ లేదా 15 పాయింట్స్ స్టాప్ లాస్. ఎప్పుడు కూడా అంతే, క్యాండిల్ లోకి ఎట్టుకోవాలంటే అలా కాదు, ఎక్కువ పాయింట్లు అయిపోతుంది కాబట్టి ఒకసారి మీరు 10 పాయింట్స్ టు 15 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. స్టాప్ లాస్ లేకుండా ట్రేడ్ చేస్తున్నారంటే మాత్రం అది 100% మన తప్పే అవుతుంది. ఓకేనా? సో ఇది బ్రేక్ అవగానే మనం ఈ యొక్క హై దాకా, ఏదైతే ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ యొక్క హై దాకా మనం టార్గెట్ కింద పెట్టుకుంటాం. క్యాండిల్ని టైం ఫ్రేమ్ ఎంత పెట్టుకుంటాం అంటే ప్రీమియంలో ఇది కూడా 5 మినిట్స్. ఎప్పుడైతే ఇది బ్రేక్ అవుతుందో ఆ 5 మినిట్స్ క్యాండిల్ యొక్క హై దాకా మనం టార్గెట్ కింద పెట్టుకుంటాం. ఇది ఓన్లీ ఓపెన్ హై ఈక్వల్గా ఉన్న వాటిలోని ప్రీమియంలోనే పనిచేస్తుంది. ఇది ఎప్పుడు దాకా మనకు దొరకవచ్చు, ఎప్పుడు దాకా చెయ్యాలి. 9:15 నుంచి 11 వరకు ఎప్పుడు ఓపెన్ హై కనిపించినా ప్రీమియం చూస్ చేసుకోవడం, వీవే క్రాస్ అవుతున్నప్పుడు మనం వెళ్ళొచ్చు. ఓకేనా? ఇదే కింగ్ బార్ స్ట్రాటజీ అంటే, ఇదే కింగ్ క్యాండిల్ అంటే, ఇదే ఓపెన్ హై అంటే. స్టాప్ లాస్ అర్థమైంది మీకు? ఓకేనా? సో 10 to 15 పాయింట్స్. అండ్ అదేవిధంగా ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయిపోవాలి. క్లోజ్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే వీవే క్రాస్ అవుతూ వెళ్తుందో అప్పుడు మార్కెట్లోకి వెళ్ళాలి. స్టాప్ లాస్ కూడా అర్థమైంది. ఏ ఇండెక్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఎక్స్పైరీ ఉన్న ఇండెక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఏ ప్రీమియం సెలెక్ట్ చేసుకోవాలంటే ఓపెన్ హై ఈక్వల్, ఓపెన్ హై, ఇక్కడ ఓపెన్ కనపడుతుంది కదా, ఇక్కడ హై కనపడుతుంది కదా, రెండు ఈక్వల్గా ఉండాలి ఓన్లీ ఎక్స్పైరీస్లో. ఈ విధంగా మీరు చేయొచ్చు. దీన్ని మీరు అట్లీస్ట్ ఒక 1 మంత్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే దాని విన్నింగ్ మీకు అర్థమవుతుంది. ఆల్మోస్ట్ నేను ప్రాక్టీస్ చేసినంత వరకు కూడా 60 to 70% విన్నింగ్ రేషియో ఉంది. మీకు రియాలిటీలో కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా సరే మన నెంబర్స్ కాంటాక్ట్ అవ్వండి, లేకపోతే కింద కామెంట్ చేయండి. డెఫినెట్లీ కూడా మేము రీక్యాప్ వీడియో కూడా ఈ ఛానల్లో చేస్తాం. ఓకేనా? ఈ కింగ్ బార్ స్ట్రాటజీ అనేది 30,000కి కూడా సెల్ చేస్తున్నారు. సో ఎంత క్యాపబిలిటీ ఉంటుంది అంటే వర్కౌట్ అవుతుంది అసలు? వర్కౌట్ అవుతుందంటే ఇట్స్ ఆల్ అబౌట్ మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రూల్స్ని పర్ఫెక్ట్గా ఫాలో అయితే వర్కౌట్ అవుతుంది. అండ్ ఎంత మనీతో మనం ట్రేడ్ చేయొచ్చు. మీరు ఎలాగా అవుట్ ఆఫ్ ద మనీలు వెళ్తున్నాం కదా, మనం అవుట్ ఆఫ్ ద మనీలు అంటే 10 రూపీస్ to 60 రూపీస్ ప్రైజెస్ ఏమి ఉండవు కదా, అంటే ఎక్కువ మనీ అవ్వదు కదా. మీకు ఒక 10,000 20,000తో మీకు ఈజీగా వస్తుంది అనమాట. మీరు ఎక్కువ చేద్దాం అనుకుంటే లాట్స్ పెంచుకుంటాం అంతే. లాట్స్ పెంచుకుంటే ఇన్కమ్ జనరేట్ ఎక్కువ అవుతుంది. లేదా ఒక లాట్తోనే స్టార్టింగ్ ప్రాక్టీస్ చేయాలి కాబట్టి ఒక లాట్తో అయితే మీకు 10,000 కిందే అవుతుంది, 8,000 7,000 అలాగే అవుతుంది అనమాట. సో దట్స్ ఇట్. ఈ కింగ్ బార్ స్ట్రాటజీలో రోజు మనకు ప్రాఫిట్ వచ్చే ఒక టిప్ చెప్పండి. ఇంకా రోజు ప్రాఫిట్ రావాలంటే రూల్స్ని 100% ఫాలో అవ్వాలి. ఒక థింగ్ ఏంటంటే 11 తర్వాత ఓపెన్ హై స్ట్రాటజీలు చేయకూడదు, 11 లోపే చేయాలి. ఎందుకంటే మూమెంట్ కావాలి. వీవ్యాప్ ఎందుకు యాడ్ చేస్తున్నావు పవన్ బ్రో అని అడుగుతున్నా సరే నేను ఒక రీజన్ చెప్తాను. వీవ్యాప్ అన్నది వాల్యూమ్ని జనరేట్ చేస్తుంది కాబట్టి, పర్టికులర్గా ఈ ప్రీమియంలో వాల్యూమ్ జనరేట్ అవుతున్నప్పుడు ఈ లైన్ క్రాస్ అయ్యి వెళ్తుంది కాబట్టి మనకి ఎంట్రీ ఈజీగా దొరుకుతుంది అనమాట. సో చాలామంది మార్కెట్ ఓపెన్ అవ్వగానే ఎక్కడ ఎంట్రీ అవ్వాలి, మార్కెట్ కింద పడిపోతున్నా వెళ్ళిపోతుంటారు డైరెక్ట్గా మార్కెట్లో, లేకపోతే పైకి వెళ్తున్నా సరే డైరెక్ట్గా వెళ్ళిపోతుంటారు ఎక్కడ వెళ్ళాలో తెలియక. ఈ స్ట్రాటజీ వల్ల ఏమవుతుందంటే మీకు పర్టికులర్గా ఎక్కడ వెళ్ళాలో క్లారిటీ ఉంటుంది, పర్టికులర్గా ఎక్కడ స్టాప్ లాస్ పెట్టాలో క్లారిటీ ఉంటుంది, పర్టికులర్గా ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలో కూడా క్లారిటీ ఉంటుంది. థ్యాంక్ యూ.